అందరూ రేషన్ షాపులో ఏదో పైరవులు నడుస్తున్నాయి ఏమో అని అనుకుంటున్నారు, కానీ అన్న మీరు అందరు జ్ఞాపకం ఉంచుకోవాలా, ఈ 5 ఏళ్ళు కామారెడ్డి నియోజకవర్గంలో అది రేషన్ షాపులు కానీ, అది కాంట్రాక్ట్ ఎంప్లాయీ కానీ, అది అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ కానీ, అది వాళ్ళ క్యాలిబర్ని బట్టే వస్తుంది. కానీ కార్యకర్తనో లేకపోతే నాయకుడనో లేకపోతే మనోడనో ఇప్పిస్తాడు అనే భావన పెట్టుకోవద్దు దయచేసి అని చెప్తున్నాం. అన్న మనం గెలిచింది మనల్ని వాళ్ళు గెలిపించింది ఒక్కటే ఒక పని కోసం, ప్రజల కోసం, పని కోసం. ప్రజలకు పని చేయడానికి మనం ప్రయత్నించినాం. ఆ ప్రజలలో మనం కూడా ఉంటే మన క్యాలిబర్ ఉంటుంది, వస్తుంది. కానీ మనం ప్రత్యేకంగా కార్యకర్త లాభం కోసమో లేదా వెంకటరమణారెడ్డి లాభం కోసమో ప్రజలు గెలిపించలేదు. ప్రజలకు మంచి చేస్తారు అని చెప్పి మిమ్మల్ని నమ్మి నన్ను గెలిపించారు. ఆ నమ్మకంగానే ఉండాలా, ఇంకా ఎదగాల. కాబట్టి ఆ పార్టీ చెప్పింది, వీళ్ళు చెప్పారు, వాళ్ళు చెప్పారు, పైసలు ఇచ్చారు, ముడుపులు ముట్టినాయి, మొత్తం మీద అయితే రేషన్ షాపులు ఫైనల్ అయినాయి, అది ఇదని అనుకుంటున్నారు. కానీ ఏది జరగదు. అధికారులకు చెప్పిన ₹1 చేతి మారి తప్పుడు వ్యక్తికి రేషన్ షాప్ వచ్చినా, ఉద్యోగాలు వచ్చినా నేను మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. పైసల మార్పిడి జరగడానికి వీలే లేదు. నీతిగా నిజాయితీగా ఎగ్జామ్ కండక్ట్ చేసి రోస్టర్ మార్కులు వేసి ఎవరికి రావాల్సింది వాళ్ళకే చెందాలా, వాళ్ళు ఎవరనేది కూడా అవసరం లేదు అని చెప్పినాం. కాబట్టి మీరు కూడా అర్థం చేసుకోవాలా. చాలామందికి అదొక సమస్య ఉంది, అరే ఈయనతో నుండి ఇది ఇప్పాడు అది ఇప్పాడు అన్న. మస్తు పనులునే చేసేటి, జనానికి చేసినాక మనకు రావాల్సింది ఆ భగవంతుడు ఇస్తాడు, మనం చేసుకోవచ్చు. కానీ జనానికి వారు ఓటేసి గెలిపించినటువంటి మిమ్మల్ని నమ్మి నన్ను గెలిపిస్తే మనము ప్రజల కోసం పనిచేయాలి తప్ప మన పైరవుల కోసం పనిచేయద్దు. ఒకవేళ మన పైరవుల కోసము మనం పని చేసుకొని మనం గెలిచినట్టు అయితే ప్రజలను పిచ్చోళ్ళని చేసినట్టు అవుతుంది. వేరే పార్టీలకు మనకు తేడా లేకుండా అవుతుంది. ఇది ముఖ్యంగా కార్యకర్తలు గమనించాలా. ప్రతి కార్యకర్త ఏమనుకుంటే నేను మాట్లాడంగానే ఫీల్ అవుతున్నారు. అది కాదు, నేను మాట్లాడింది నిజం. రానున్న కాలంలో అది బలం, అదే కరెక్ట్గా మనల్ని నిలబెడుతుంది. అంతే తప్ప అందరు తిరిగా మనం కూడా చేస్తే ప్రజలు ముందట అనకపోవచ్చు, కానీ దెబ్బ నాలకేసి కొడితే ఎట్లయిందో అట్లనే అవుతాం. రేపు మనం కూడా గంతే అవుతాం. కాబట్టి అట్లాంటి పరిస్థితి రావద్దనేదే కోరుకుంటున్నా. నిజంగానే మనకు కాలిబర్ ఉంది, వస్తుంది. నిజంగానే రాయగలుగుతాం, చేయగలుగుతాం, మన దగ్గర ఉన్నది తెలివి అనుకుంటే వస్తుంది. ఏమున్నది దాంట్లో? ఏదైనా సరే మనము వాళ్ళకు ఉన్నటువంటి తెలివితేటల మీదనే రావాలా, ఆ మార్పు రావాలని కోరుకుంటున్నా. కాబట్టి ప్రజలకు కాంపిటీషన్ ఎగ్జామ్స్ వేరే కాన్స్టిట్యున్సీలు ఏందనేది అనవసరం. నాకు 119లో 118లో ఏమవుతుందనేది అనవసరం. మన కామారెడ్డి నియోజకవర్గంలో మాత్రం ఇదే పద్ధతి నడవాలనేది ప్రజలకు చెప్పినాం, ఆల్రెడీ అధికారులకు చెప్పినాం. ఒకవేళ ఎక్కడైనా తప్పు జరిగినా అలాంటిది అయితే మీ దగ్గర ఆధారం ఉంటే తీసుకురండి, నేనే డైరెక్ట్ కలెక్టరేట్ పోయి మాట్లాడతాను. ఇంకేం అవసరం లేదు. కానీ ఎవరో ఊహించుకున్న మాటల్ని మనము అనుగా తీసుకొని ప్రజలకు నష్టం చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదు. అది మీరు నేను అనే తేడా కూడా ఏమీ ఉండదు. కాబట్టి దయచేసి ఏ ప్రజలైతే మిమ్మల్ని నమ్మి గెలిపించారో, ఏ ప్రజలైతే కార్యకర్తలను నమ్మి నన్ను గెలిపించారో ఆ ప్రజల కోసమే పనిచేద్దామని చెప్తున్నా నేను. మన దగ్గర ఉన్న వాళ్ళకు మన క్యాలిబర్ ఉన్నప్పుడు అదే వస్తుంది. అది మీరు ప్రయత్నం చేయొచ్చు. అంతే తప్ప ఎక్కడైనా దొంగ పని లంగ పని చేస్తే అది అధికారులైనా, రాజకీయ నాయకులైనా, పైరవకారులైనా, మధ్య దళారులైనా మీరు నాకు సాక్ష్యం చూపెట్టండి. నేనే పోయి కలెక్టర్ ఆఫీస్లోనే మాట్లాడి చేస్తాను. వెనకకొచ్చే ప్రసక్తి లేదు. ఇది మీకో చెప్తున్నా, మీ ముఖంగా నేను ప్రజలకు చెప్తున్నా, మీ ముఖంగా నేను ఇప్పుడు అధికారులకు కూడా చెప్తున్నా నేను. కాబట్టి ఆ తప్పు చేసే ధైర్యం అధికారులు చేయరని అనుకుంటున్నా. పైరవకారులు బయటోడు ఉంటే దాన్ని ఆ పని కానప్పుడు వాడు బదనామవుతాడు. మనం పైరవ చేయాల్సిన అవసరం లేదు, మనం ప్రజల కోసం పనిచేసేవాళ్ళం. కాబట్టి ఇది అర్థం చేసుకోవాలా.